హాయ్ హలో నమస్కారం. నేను మీ యొక్క రసూల్ ఖాన్ ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. సో ఈరోజు మనం వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఎందుకంటే చాలామంది వెహికల్ నెంబర్స్ గురించి ఈ అడుగుతూ ఉంటారు. మనము కేవలము ఒక 1000 రూపీస్, 1500, ఒక 5000 రూపీస్ పెట్టి ఒక ఫ్యాన్సీ నెంబర్ని, ఒక మంచి లక్కీ నెంబర్ని తీసుకోవడానికి మనం చాలా భయపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తులకి అంటే ఎవరికైనా కూడా వాళ్ళకి ఆ నెంబర్ల మీద ఉన్న మక్కువ కావచ్చు, అది లక్కీ నెంబర్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఫేవరబుల్గా నెంబర్గా ఉండవచ్చు. అవి ఇష్టం ఉన్నప్పుడు వాటికి ఎన్ని లక్షలైనా పెట్టి తీసుకుంటారు అని చెప్పడానికి కేవలం ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఈరోజు మీకు చూపిస్తున్నాను. సో ఇది అందరూ రీసెంట్గా అందరి యొక్క ఫేస్బుక్లలో కూడా కావచ్చు, ఇక్కడ ఇది న్యూస్ వచ్చే ఉంటుంది. రీసెంట్గా మన బాలకృష్ణ గారు ఒక నెంబర్ని 7,75,000 పెట్టి తీసుకోవడం అనేది జరిగింది. అంటే కేవలం ఒక నెంబర్ని మాత్రమే ఇంత ప్రియారిటీ ఇవ్వడం ఏంది అనేది అంటే, వారి యొక్క వ్యక్తిగత విషయాలు అంటే వారి యొక్క పర్సనల్ లైఫ్లో ఆ నెంబర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆ నెంబర్ని ఏ విధంగా ఫాలో అవుతున్నారు. రీసెంట్గా కూడా నేను షార్ట్స్లో ఒక వీడియో పెట్టడం జరిగింది బాలకృష్ణ గారి గురించి. ఎందుకంటే తను కలర్స్ని కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, ఆ కలర్స్ ఇంపాక్ట్ అనేది కూడా తన మీద ఎంత ఏ విధంగా చూపించింది అనే దాని గురించి కూడా తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో నమ్మిన వాడికి ఎంతో ఉంది, నమ్మని వాడికి ఏమీ ఉండదు. ఏదైనా కూడా నమ్మకంతో ముడిపడే ఉంటుంది. ఆ నమ్మకంతో మనం ముందుకి వెళ్ళాలి. దాన్ని ఫాలో కావడం వల్ల కూడా మనకి మంచి బెనిఫిట్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం న్యూస్తో మనం ఇక్కడ దీనిలో వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు. కేవలం ఇక్కడ ఒక రీజన్ ఉంది. అంటే తాను నెంబర్ తీసుకుంటున్నాడు అంటే ఒక రీజన్ ఉంది ఇక్కడ. చూడండి, కేవలం తాను ఈ నెంబర్ కొరకు మాత్రమే ఈ అమౌంట్ పెట్టడం అనేది జరుగుతుంది. అంటే కేవలం ఈ నెంబర్ అంటే ఈ నెంబర్ 1 అంటే ఈ బార్ ఆన్ 19 19వ తేదీలో తాను పుట్టాడు కాబట్టి టోటల్ 1 + 9 10 అవుతుంది. 10 చివరికి వస్తే 1 నెంబర్ 1 పొజిషన్లో ఉండడానికి. కానీ న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే ఈ టోటల్ని కూడా క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే న్యూమరాలజీలో కేవలం ఈ 4 నెంబర్ని క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటారు. ఎక్కువ శాతం దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇది చాలా రాంగ్ అనేది. ఇది నా యొక్క ఒపీనియన్ కాదు. నేను చాలా ప్రాక్టికల్గా నేను చూడడం అనేది కూడా జరిగిందనమాట. సో ఎప్పుడైనా కూడా మనకి క్లియర్ కట్గా ఇది పర్ఫెక్ట్గా ఎప్పుడైతే క్యాలిక్యులేషన్స్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనకి రియల్ రిజల్ట్ అనేది దక్కుతుంది. కేవలం ఈ యొక్క నెంబర్ కొరకు మాత్రమే 7,75,000 రూపాయలని పెట్టడం అనేది జరిగింది. అది బాలకృష్ణ గారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇంకొకరు కూడా తీసుకోవడం జరిగింది 09. ఈ 9 నెంబర్ని కూడా TG09F ఈ నెంబర్ని కూడా కమలయ్య హై స్టాఫ్ సంస్థ 6,70,000కి దక్కించుకోవడం జరిగింది కేవలం ఒక నెంబర్ ప్లేట్ గురించి. సో ఇంకొకటి TG09F 9999 నెంబర్ని మీరు ఇక్కడ చూసుకోండి. ఈ నెంబర్ని కూడా ఎవరైతే ఇకో డిజైన్ స్టూడియో వాళ్ళు 99,999 రూపాయలు అంటే 1,00,000 రూపాయలకి తీసుకోవడం అనేది జరిగింది. సో ఇది చాలా తక్కువ రేటుకి రావడం అయితే జరిగింది. యాక్చువల్లీగా ఈ నెంబర్స్ ఎక్కువగా పొలిటీషియన్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనేది ఇక్కడ మనము తెలుసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా కూడా చూడండి మీరు ఈ నెంబర్ల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది. ఇది కేవలం నాట్ ఓన్లీ టాలీవుడ్, ఇది బాలీవుడ్ లో నుంచి ఎప్పటి నుంచో ఉంది. మనం ఎగ్జాంపుల్ గా మనం చూస్తున్నట్లయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, అమితాబ్ బచ్చన్ గారు. అమితాబ్ బచ్చన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా 2 వస్తుంది. సో తాను కూడా 2వ నెంబర్ని ఇక్కడ ప్రిఫర్ చేయడం అనేది జరిగింది అనేది కూడా మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. ఇక్కడ చూడండి, సంజయ్ దత్ ఎక్కువగా 4545 నెంబర్ని ప్రిఫర్ చేయడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ 4545ని ఇతను ప్రిఫర్ చేయడం అనేది కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే షారుఖ్ ఖాన్ యొక్క నెంబర్ని కూడా మీరు చూడండి, చివరిలో 555 నెంబర్ని ఎక్కువ ప్రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కేవలం ఇతని యొక్క కార్ నెంబర్లకే కాదు, మీరు ఇతని యొక్క మొబైల్ నెంబర్లో కూడా చివరిలో 555 అనే దానికి ఎక్కువగా
ప్రియారిటీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సంజయ్ దత్తి కూడా చూడండి 4545. సో తర్వాత షారుఖ్ ఖాన్ చూడండి, ఇక్కడ కూడా మీరు చూడండి 555 నెంబర్ అనేది మీకు ఎక్కువగా కనబడుతుంది. ఇది ఎక్కువగా వీళ్ళు ప్రిఫర్ చేస్తుంటారు అనమాట. 555 నెంబర్ చూడండి షారుఖ్ ఖాన్ది. సో ఈ నెంబర్ల కొరకే కేవలం ఎన్నో లక్షల్ని వీళ్ళు కేటాయించడం అనేది జరుగుతుంది. పెట్టడం కూడా 4545. ఇతను చూడండి షాహిద్ కపూర్, ఇతను కూడా 7వ నెంబర్ని ప్రిఫర్ చేయడం అనేది జరుగుతుంటుంది అనమాట. సో షాహిద్ కపూరే కాకుండా చాలా మంది బాలీవుడ్ లో మీరు చూసుకోవచ్చు, చాలా మంది షాహిద్ కపూర్ 7 నెంబర్ ఎప్పుడు తీసుకున్నా ఇతని యొక్క నెంబర్ 7 ఉంటుంది. తర్వాత వచ్చేసి 369. ఇది చాలా మందికి చెప్తుంటారు ఈ నెంబర్ అనేది అంత మంచిది కాదు అని, కానీ ఇక్కడ చూడండి ఇతను అందరికి తెలుసు, హీరో, మలయాళం హీరో మమ్ముటి యొక్క నెంబర్ అన్నమాట ఇది 369. ఇతను కూడా ఎక్కువగా ప్రిఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో మమ్ముటి ఎప్పటి నుంచో పాత సినిమాల నుంచి తన యొక్క నెంబర్లని 369 ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం అనేది ఎక్కువగా జరుగుతుంది అనమాట. సో నెంబర్ల మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటుంటారు అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంత ప్రియారిటీ ఇస్తున్నారా అంటే డెఫినెట్ గా ఇస్తుంటారండి. ఎప్పటి నుంచి వస్తుంది ఇది అమితాబ్ బచ్చన్ గారు, ఇది చూడండి 2 నెంబర్. అంటే వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ లకి మ్యాచ్ అయ్యే విధంగా. సల్మాన్ ఖాన్ చూడండి, ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ 27 డిసెంబర్ లో పుట్టాడు కాబట్టి ఇతను కూడా 9 నెంబర్ ఎక్కువగా ప్రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. 2727 ఎప్పుడు ఎక్కువగా తీసుకున్నా కూడా ఈ నెంబర్లని. అమితాబ్ బచ్చన్ చూడండి 1010 అంటే టోటల్ 2 వస్తుంది. సో మనం టాలీవుడ్ హీరో పుష్పరాజ్ అంటే అందరికి గుర్తుకొస్తుంది. సో అందరికి ఇతని యొక్క క్యాన్వా కూడా ఇది వస్తుంది. తర్వాత వచ్చేసి మన యొక్క నారా లోకేష్ గారు కూడా రీసెంట్ గా నెంబర్ అనేది తీసుకోవడం జరిగింది 393. సో మన యొక్క తెలుగు దేశం అధినేత. తర్వాత మనం అల్లు అర్జున్ యొక్క నెంబర్ని కూడా మీరు చూసుకున్నట్లయితే 555 నెంబర్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా రీసెంట్ గా ఆలియా భట్ యొక్క ఆమె యొక్క నేమ్ నెంబర్ కూడా 5 మీదకి వస్తుంది. తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా 6 నెంబర్ మీదకి వస్తుంది. సో తనది కూడా రీసెంట్ గా సల్మాన్ ఖాన్ టోటల్ 27 అంటే 9/27 అంటే 9 నెంబర్ వస్తుంది. రీసెంట్ గా తీసుకోవడం అనేది జరిగింది. సో ఈ విధంగా ప్రిఫర్ అనేది ఇవ్వడం అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఒక వెహికల్ నెంబర్ ని మనం ఏ విధంగా తీసుకోవాలి అనేది కూడా మ్యాండేటరీ, చాలా ఇంపార్టెంట్, మనకి చాలా అవసరం ఉంటుంది అనమాట. అంటే మనం ఎంత ప్రిఫర్ చేస్తుంటామో ఏం లేదు, వీళ్ళు యాక్టర్స్ ఎందుకు ఇంత ఇదిగా ఫాలో అవుతుంటారు, ఈ నెంబర్ల గురించి ఎందుకు ఫాలో అవుతుంటారు అనేది కూడా చాలా మందికి తెలియదు అనమాట. అందుకే వాళ్ళు అంత సక్సెస్ఫుల్ గా వాళ్ళ సిగ్నేచర్స్ కావచ్చు, ఈ నెంబర్స్ కావచ్చు, ప్రతిదీ కూడా వాళ్ళు పర్సనల్ కన్సల్ట్ వాళ్ళు తీసుకొని పర్సనల్ గా ఫాలో అవుతూ ఉంటారు. ఇవన్నీ మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు, అంటే మాలాంటి వాళ్ళు ఇన్డెప్త్ గా స్టడీ చేస్తుంటాం కాబట్టి, ఇన్డెప్త్ గా చూస్తూ ఉంటాం కాబట్టి మాకు ఎంత క్లియర్ కట్ గా తెలిసిపోతుంటుంది అనమాట. సో ఇది ఎక్కువగా ఈ విధంగా ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా మీరు వెహికల్ నెంబర్ ని తీసుకుంటున్నారంటే అది మీకు సూటబుల్ గా ఉందా లేదా, అది మీకు బాగా లక్ని ఇస్తుందా లేదా అనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇది తీసుకునేటప్పుడు ముందు వెనకాల ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు కేవలం ఈ యొక్క నెంబర్ల గురించి మాత్రం చూపిస్తున్నాను. వెహికల్ నెంబర్స్ కనుక సరిగా లేకున్నా, లేకపోతే వాళ్ళ టైమ్ ఆఫ్ పీరియడ్ సరిగా లేకున్నా కూడా యాక్సిడెంట్లు ఏ విధంగా జరిగినాయి అనే దాని గురించి కొన్ని నేను లైవ్ ఎగ్జాంపుల్స్ తో సహా చూపించడం అనేది జరుగుతుంది అప్కమింగ్ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో నేను అంటే ఈ యొక్క నెంబర్స్ మీకు లక్ని ఇస్తే ఎంత సెక్యూరిటీని ఇస్తాయి, అంటే ఇన్ కేస్ యాక్సిడెంట్ అయినా మీరు యాక్సిడెంట్ నుంచి బయటపడడం అని జరుగుతుంది. కొన్ని ఆన్ ది స్పాట్ లో చనిపోవడం, అంటే ఈ నెంబర్స్ మన మీద ఎంత ఇంపాక్ట్ అనేది ఎంత చూపిస్తున్నాయి అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.